ఏదైనా సాధించగలుగుతాడు. ఆయన చెప్పాడు ఓన్లీ కరేజ్ మీరు సేవ్ అన్నాడు. తర్వాత అనుభవంలోకి వచ్చినాక ఐఐటి నేను ఐఐటి అహ్మదాబాద్లో నాకు బాగా క్లోజ్ కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. మూడేనని చెప్పి తర్వాత అనుభవంలో భావించాడు. ఇవన్నీ కాదు, ఆయన ఏం చెప్పాడో చెప్పాడు. ఆయన రెండో అంశం చెప్పాడు, దాని మీద కూడా నాకు కొంచెం ఇది ఉండేది. ఏమిటి? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వచ్చిన సంకల్పం జరిగిన 100 మందిని వాడి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తానన్నాడు. నేను బుక్స్ అన్ని చదువుతూ అసలు 100 మందితో ఈ భారతదేశాన్ని 100 కోట్లు ఉన్నారు. ఆ రోజున 140 కోట్లు పైన ఉన్నారు. 140 కోట్లు ఎంత వైవిధ్యమైన ఇన్ని భాషలు, ఇంత 2 రాష్ట్రాల నేను భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాను అనేది ఎంతవరకు దీనికి కొన్ని వేల మంది కావాలి, ఇది కావాలని అనుకునేవాడిని. అట్ టైమ్ స్టూడెంట్షిప్ అండ్ ఆఫ్టర్ తర్వాత గత 15 సంవత్సరాలు ఇప్పుడు నేను ఒక 3 నెలల నుంచి ఒక మాట చెప్తున్నాను. బికాజ్ ఐఎమ్ టేక్ ఓవర్ ద ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఇంకా 3-4 monthsలో ప్రెసిడెంట్ చైర్మన్ కూడా చేయబోతున్నాను.